అనామిక ఎప్పట్నుంచో తన సవతి తల్లి వల్ల ఇబ్బంది పడుతుంది. ఆ ఇబ్బందికి పరిష్కారం అనామికని పెళ్లి చేసి మంచి కుటుంబానికి కోడలిగా పంపాలని అనామిక తాతగారు రాఘవయ్య గారు అనుకున్నారు. అలా అనామికకి సంబంధం చూస్తున్నారని తెలిసి ప్రసాద్, శారద అనామికని తన ఇంటి కోడలిగా చేసుకోవాలని నిర్ణయించుకొని అనామిక ఇంటికి పెళ్లి చూపులకొచ్చారు. ఏంటండి కాంతమ్మగారు అలా మాట్లాడుతున్నారు? 15 మందితో పెళ్ళేంటండి? పెళ్ళనేది జీవితంలో ఒక్కసారి జరిగే మహత్కార్యం. అట్లాంటి వేడుకని ఇంత చౌకబారుగా జరపడమేంటి? అసలు ఫోటోస్, వీడియోస్ కూడా వద్దంటున్నారేంటి? రేపటి రోజున పెళ్లి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి కూడా ఏం ఉండకూడదా ఏంటి? మీకు మా పరిస్థితి తెలియదులే శారదా గారు. ఊరికే పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే సరిపోదు. ఈ అనామిక పెళ్లికే మాకున్న ఆస్తంతా ఖర్చు పెట్టేస్తే రేపు నా కడుపున పుట్టిన మిగతా 2 అమ్మాయిల్ని నేనెట్లా చదివించాలి? వాళ్ళకి ఏం పెట్టి పెళ్లిళ్ళు చెయ్యాలి? ఏమైనా సవితి కూతురైతే వాళ్ళు నా సొంత కూతుళ్ళు. వాళ్ళ భవిష్యత్తు నాకు ముఖ్యం. కాంతమ్మ, ఇంక చాలు. నీ నోటి దురుసు రోజురోజుకి హద్దులు దాటుతుంది. అనామికకి పెళ్లి చేయడం నీకు చేతగాకపోతే చెప్పు. నా ప్రాణాలు పనంగా పెట్టైనా నేను నా మనవరాలికి పెళ్లి జరిపిస్తాను. ఎంత మంచి సంబంధం. మనల్ని వెతుక్కుంటూ వస్తే ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడ్డానికి నీకు సిగ్గుగా లేదు? రేపు అవని, అంజలికి కూడా ఇలాగే 10-15 మందిని పిలిచి పెళ్లి చేస్తావా చెప్పు? రాఘవయ్య గారి గద్దింపుకి ఒక్కసారిగా సమాధానం చెప్పలేక ముఖం మార్చుకుంటుంది. కాని మనసులో కక్ష అలాగే ఉంచుకుంటుంది. అమ్మా, తాతయ్య చెప్పింది నిజమే కదమ్మా. మరి అంత తక్కువ మందితో పెళ్లి ఎలా చేస్తారు? పెళ్లికి కొంత ఖర్చవుతున్న మాట నిజమే కాని మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యమమ్మా ఇది. అందర్ని పిలిచి మంచిగా చేద్దామమ్మా. అవునమ్మా, మనం చేసేది అక్క పెళ్లే కదా. ఈ పెళ్లికి మన చుట్టాలందర్నీ పిలవకపోతే బావుండదు. అప్పుడు మన పరువు కూడా పోతుందమ్మా. కూతుళ్ల నోటి నుంచి కూడా ఆ మాటలు వినేసరికి కాంతమ్మకి ఇక ఏం మాట్లాడాలో తెలియక కోపంతో రగిలిపోతుంది. అంతలోనే సుధాకర్ చేతులు జోడించి, ప్రసాద్ గారు, మా కాంతమ్మ మాటల్ని మీరు మనసులో పెట్టుకోబాకండి. మేం మీకు కానుకలు పెద్దగా ఇచ్చుకోలేం. కాని మాకున్న దాంట్లోనే ఇక్కడే మా ఇంటి ముందే ఓ చిన్న పందిరేసి మా అనామిక పెళ్లి జరిపించి మీ చేతుల్లో పెడతాను. దయచేసి మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా ఒప్పుకోండి. సుధాకర్ గారు, మీరు మరీ అంత దీనంగా మాట్లాడకండి. మాకు కావాల్సింది కానుకలు కాదు, అనుకువ, మంచి బుద్ధి, పద్ధతి ఉన్న కోడలు. మీ అనామికలో మాకా గుణాలన్నీ కనిపించాయి. మాకు ఎలాంటి కానుకలు వద్దు. మీ అమ్మాయిని మా ఇంటి మహాలక్ష్మిగా మేం చేసుకుంటాం. ఇక పెళ్లిచూపులు ముగిశాయి. తాంబూలాలు మార్చుకున్నారు. ప్రసాద్, శారద తమ కొడుకులతో కలిసి బయలుదేరారు. రాఘవయ్య అనామికను వెంట పెట్టుకుని వాళ్ల కారు దగ్గరికి వెళ్లారు. అనామిక కళ్లల్లో ఇప్పటికీ భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాబూ ప్రసాదు, శారదమ్మ, ఇందాక మా కాంతమ్మ మాట్లాడిన మాటల్ని మీరసలు మనసులో పెట్టుకోబాకండి. తను చెడ్డది కాదు. కాని అప్పులు చేసి ఇబ్బంది పడ్డం ఎందుకు? ఇంకా 2 అమ్మాయిల పెళ్లిళ్ళున్నాయి గదా అని ఏదో ఆందోళనతో అట్టా మాట్లాడింది. అంతే తప్ప మీ మనసు బాధ పెట్టాలనే ఉద్దేశం ఆమెకి లేదు. రాఘవయ్య గారు, మాకు మీ కుటుంబ పరిస్థితి అంతా తెలుసండి. కాని మేమీరోజు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నామంటే ఒకప్పుడు మాకు అనామిక అమ్మమ్మ చేసిన సహాయమే కారణం. ఆ రోజుల్లో ఆమె చేసిన మేలు వల్లే మేమిప్పుడు ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్నాం. ఆ రుణం తీర్చుకోవడానికే మీ అనామికని మా ఇంటి కోడలిగా చేసుకోవాలని మేం మనస్ఫూర్తిగా అనుకున్నాం. మీరు కానుకల గురించి అస్సలు ఆలోచించకండి. నిజంగా మీ మంచితనానికి నా ధన్యవాదాలు బాబు. పాపం మా అనామిక చాలా మంచిదమ్మా. అలా పిన్ని రోజుకి 100 మాటలన్నా ఒక్కరోజు ఎదురు మాట్లాడదు, గొడవ బల్లేదు. మీ ఇంటికెళ్ళిన తర్వాతైనా నా మనవరాలి జీవితం బాగుండాలి. అదే నేను కోరుకునేది. రాఘవయ్య గారు, మీరసలు బెంగ పెట్టుకోకండి. అనామికని మా ఇంటి కోడలుగా కాదు, మా కూతుర్లా తీసుకెళ్లి చూసుకుంటాం. అనామిక, జాగ్రత్తమ్మా, మేము వెళ్ళొస్తాం. ప్రసాద్, శారదలు అనామికకి బాయ్ చెప్పి కారులో వెళ్ళిపోతారు. అనామిక కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరుగుతూ ఉండగా ఆమె వాళ్లకు బాయ్ చెప్తుంది. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న కాంతమ్మకి అనామికపై కోపం, అసూయ మరింత పెరిగిపోతాయి. ప్రసాద్ లాంటి పెద్ద సంబంధం అనామికకి దక్కడం ఆమె అస్సలు తట్టుకోలేకపోతుంది. వెంటనే ఆమె తన కూతుళ్ళు అవని, అంజలిలని తన గదిలోకి పిలుస్తుంది. చూశారా మీ తాతగారి ఘనకార్యం? అప్పుడే ఆ పెళ్లి వారిని తన బుట్టలో ఎట్టా వేసుకుంటున్నాడో. మీ తాత ఆ అనామికనే అట నెత్తిని పెట్టుకుని తిరుగుతున్నాడో చూశారా? అయినా మీరొక తప్పు చేశారు. ఈరోజు అనవసరంగా మీరు నోరు జారారు.
అమ్మా, ఇందులో తప్పే ఉంది? అక్క పెళ్లి బాగా జరిగితే మనకి సంతోషమే కదా. పెచ్చదాన, మీ అక్క గురించి మీరు ఆలోచించినట్టు మీ అక్క మీ గురించి ఒక్కరోజైనా ఆలోచించిందా? మీ తాతకే మీ అక్క అంటేనే ప్రాణం. మీకంటే ఎక్కువ ప్రేమ ఆమె మీద చూపిస్తాడు. మీకు తెలియకుండా అనామికకి ఆయన ఎప్పుడూ డబ్బులు ఎత్తానే ఉంటాడు. కాని పాపం మీరే ఒట్టి అమాయకులు. మీ అక్క మంచిదని అనుకుంటారు. అవునా అమ్మా, తాతయ్య అక్కకి డబ్బులిస్తాడా? ఆ విషయం మాకు తెలియనే తెలీదు. నాకు తెలిసి తాతయ్య నాకొకటి 2 సార్లు కంటే ఎక్కువ డబ్బులు ఎప్పుడు ఇవ్వలేదు. నేను తాతయ్యని ఎప్పుడు డబ్బులు అడిగినా నా దగ్గర లేవనేవాడు కదా. మీ తాతయ్య కాదు, మీ నాన్నకు కూడా మీ అక్క అంటేనే ఇష్టం. అందుకే రేపు అప్పు చేసైనా సరే మీ అక్క పెళ్లి ఘనంగా చెయ్యాలని చూస్తాడు. మీ నాన్ననే తాతనే మీరిప్పుడే కంట్రోల్ పెట్టుకోపోతే రేపు మీ ఇద్దరు చదువులకి పెళ్ళిళ్ళకి పైసా కూడా మిగలదు. అప్పుడు మీ జీవితాలు రోడ్డును పడతాయి. మరి జాగ్రత్త. కాంతమ్మ చెప్పిన ఆ మాటలు అవని, అంజలి మనసుల్లో అనామికపై తెలియని ఒక నెగటివ్ ఇంప్రెషన్ని, అసూయను నాటాయి. ఇన్నాళ్ళు అనామికని అక్క అక్క అని ప్రేమగా పిలిచిన వాళ్లే ఇప్పుడు అనామికని తమ వాటా లాక్కుంటున్న శత్రువులా చూడడం మొదలు పెడతారు. కొన్ని రోజుల తర్వాత ఓ రోజు సాయంత్రం శారద నుంచి సుధాకర్కి ఫోన్ వస్తుంది. నమస్కారం అండి. వచ్చే నెల 2వ తారీఖున పెళ్లికి మంచి ముహూర్తం ఉందని అయ్యగారు చెప్పారు. అప్పట్లోగా పెళ్లి పనులు చేసుకోండి. అవునా, చాలా మంచి వార్త చెప్పారు. మా పనుల్లో మేముంటాం. ఆ విషయాన్ని సుధాకర్ ఇంట్లో అందరికీ చెప్తాడు. ఇల్లు పెళ్లి పనులతో సందడిగా మారుతుంది. సుధాకర్ అనామిక పెళ్లి ఖర్చుల కోసం ఊళ్ళో వాళ్ల దగ్గర కొంత డబ్బు అప్పుగా తెస్తాడు. ఏంటండి అది? ఇంత డబ్బు అప్పుగా తెచ్చారా? ఈ అప్పులన్నీ రేపు ఎవరు తీరుస్తారు? ఈ పెళ్లికి ఏం కొనాలన్నా నాకు చిరాగ్గా ఉంది. ప్రతి వస్తువుకు ఎంత ఖర్చు పెట్టాలి? కాంతమ్మ, నా కూతురు పెళ్లి గదా, కాస్త నోరు అదుపులో పెట్టుకో. అప్పు తర్వాత మనం తీర్చుకోవచ్చు. కాని పెళ్లి ఒక్కసారి చేస్తాం. నా కూతురు పెళ్లికి ఎట్టాంటి లోటు రాకూడదు. చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. రేపు నా పిల్లల చదువులకి డబ్బులు లేవని చెప్తే మాత్రం నేను ఊరుకోను. తన పెళ్లి వల్ల ఇంట్లో గొడవలవ్వటం అనామికకి బాధగా అనిపిస్తుంది. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. ఇంటి దగ్గరే ఒక చిన్న కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తారు. ఒక పక్క పెళ్లి జరుగుతుంది, మరోపక్క కాంతమ్మ వంటవాడికి చాలా తక్కువ డబ్బులివ్వటంతో ఆ వంటవాడు చాలా తక్కువ సామానుతో తక్కువ పరిమాణంలో వంటలు చేశాడు. రమేష్ అనామిక మెడలో 3 ముళ్ళు వేశాడు. అందరూ అక్షింతలు వేశారు. భోజనాల సమయం అయింది. భోజనాల దగ్గర పెద్ద గొడవే మొదలైంది. పెళ్లికొచ్చిన చాలామంది చుట్టాలు, ఊరి జనాలకి భోజనాలు సరిపోలేదు. అన్నం కూరలు అన్నీ త్వరగానే అయిపోయాయి. ఇదేమి పెళ్ళండి బాబు, భోజనాలు కూడా సరిగ్గా పెట్టలేనప్పుడు పెళ్లికెందుకు పిలిచినట్టు? ఆకలితో చేస్తున్నాం. అవును, ఇంత పెద్ద సంబంధం చేసుకుని కూడా వంట కూడా సరిగ్గా చేయించలేకపోయారు. చాలా అవమానంగా ఉంది. ఆ మాటలు విన్న రాఘవయ్య, సుధాకర్ ఎంతో అవమానంగా ఫీల్ అవుతారు. రాఘవయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న ఒక పెద్ద హోటల్కి ఫోన్ చేసి భోజనాలు తెప్పించి అక్కడున్న వాళ్ళందరికీ వడ్డిస్తాడు. అలా మొత్తానికి భోజనాల గొడవైతే సద్దుమణిగింది. ఇక అప్పగింతల సమయం రానే వచ్చింది. అనామిక అంత పెద్ద కుటుంబానికి, ధనవంతుల ఇంటికి కోడలిగా వెళ్తుందనే ఈర్ష్య ఒక పక్క, పెళ్లికి తన భర్త అప్పు చేశాడనే కోపం మరోపక్క ఉండి కాంతమ్మ మనసుని అసలు ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. అప్పగింతల సమయంలో సుధాకర్, రాఘవయ్య కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. బాబూ, రమేషు, మా అమ్మాయి చాలా అమాయకురాలు. తానేమైనా తప్పులు చేస్తే క్షమించండి. అవును బాబు, మా అనామిక చాలా మంచిది. తనని బాగా చూసుకోండి. మీరేం భయపడకండి మామయ్య గారు. అనామికని నేను నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. తాతయ్య, నీ ఆరోగ్యం జాగ్రత్త. నాన్న సమయానికి తిను. అవని, అంజలి, మీరు బాగా చదువుకోవాలి. పిన్ని, మీరిక ఆనందంగా ఉండండి. కాంతమ్మ చాలా దుఃఖపడుతున్నట్టు నటిస్తూ అనామిక దగ్గరికి వెళ్తుంది. ఆమెను గట్టిగా కౌగిలించుకుని ఎవ్వరికీ వినిపించని విధంగా ఆమె చెవిలో చాలా క్రూరంగా ఇలా హెచ్చరిస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా ఈనా అనామిక. ఈ పెళ్లికైన ప్రతి పైసా ఖర్చుని నువ్వు నెల పంపించకపోతే మీ తాత, మీ నాన్న జీవితాలు నరకం చేస్తా. గుర్తుపెట్టుకో. అలా చెప్పి కాంతమ్మ వెంటనే వెనక్కి జరిగి గట్టిగా ఏడుస్తూ ఇలా అంటుంది. అయ్యో అనామిక, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా తల్లి? ఇక నిన్ను ఎలా వదిలి ఉండాలమ్మా? కాంతమ్మ చేసిన ఆ భయంకరమైన హెచ్చరికకు అనామిక గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనవుతుంది. తన పెళ్లి వల్ల అయిన అప్పుల వల్ల తన తండ్రికి, తాతకు ఏ ముప్పు రాకూడదని ఆమె మనసులో తీవ్రమైన ఆందోళన మొదలవుతుంది. కన్నీళ్లతో ఆమె తన తండ్రికి, తాతకు వీడ్కోలు చెప్తుంది. మీరేం బెంగ పెట్టుకోకండి సుధాకర్ గారు, మేమున్నాం కదా. అనామికని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. అలా అప్పగింతల కార్యక్రమం ముగుస్తుంది.
అనామిక ఎన్నో ఆందోళనలు, భయాల మధ్య అడుగులు వేస్తూ రమేష్తో కలిసి శారద గారి పెద్ద ఇంట్లో అడుగుపెడుతుంది. అనామికకి తన కొత్త జీవితంలో కొత్త సవాళ్లు ఆమె కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే పెళ్లి తర్వాత అనామిక జీవితం ఎలా ఉండబోతుంది? అనామిక ఎలా తన పెళ్లికే నప్పును తీరుస్తుంది? అవని, అంజలికి అనామిక అంటే ఉన్న కోపం ఇంకా పెరుగుతుందా? ఈ విషయాలన్నిటికీ సమాధానం తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా అమూల్యమైంది. స్త్రీకి భూమికున్నంత ఓపిక ఉంటుంది. ఒక స్త్రీ రాత్రి పగలు ఇంటి కోసం ఎంతో కష్టపడి కుటుంబాన్ని నిలబెడుతుంది. తన జీవితంలో ఎన్నో కష్టాలు, అవమానాలని మౌనంగా భరిస్తుంది. అలా ఎన్నో కష్టాలకు, బాధలకు ఎదురొడ్డి తను కొవ్వొత్తిలా కరిగిపోతూ తన కుటుంబానికి మాత్రం ఒక వెలుగవుతుంది. అలాంటి ఒక స్త్రీ జీవిత కథ ఇది. ఇది నా కథ కాదు, నాలాంటి మీ కథ కాదు, మీకోసం రాసిన, మీ గుండెలో నిలిచిపోయే మన అందరి కథ. అదిగో దూరంగా కనిపిస్తుందే, అదే వీరాపురం అనే పచ్చటి అందమైన ఊరు. అదిగో అక్కడ నవ్వుతూ నడుస్తుండే ఒక అమ్మాయి. అది ఎవరో కాదండి, నేనే. నా పేరు అనామిక. నా జీవితం మొదటి నుండి ఇంత ప్రశాంతంగా లేదు. మా అమ్మ నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఒక భయంకరమైన వ్యాధితో దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మలేని వెళితే నన్ను చాలా బాధించింది. కొంతకాలం తర్వాత మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అప్పుడు నాకు 2 చెల్లెళ్ళు పుట్టారు. వాళ్ళు అవని, అంజలి. వాళ్ళిప్పుడు టౌన్లో హాస్టల్లో ఉండి డిగ్రీ చదువుతున్నారు. ఏంటి మా నాన్న మా పిన్ని ఎక్కడా అని చూస్తున్నారా? అదిగో అక్కడ అరుగు మీద కూర్చున్నవారే మా నాన్న, పేరు సుధాకర్. ఆ పక్కనే కూర్చున్నవారు మా తాత రాఘవయ్య. మా నాన్నకి మా పిన్నంటే ఎంతో భయం, కాని నేనంటే ప్రాణం. ఆ పక్కన ఉన్న మా తాత రాఘవయ్య మాత్రమే నా కోసం మా పిన్ని ఎదురుగా నించొని గట్టిగా మాట్లాడే ఏకైక వ్యక్తి. ఇక మా పిన్నిని చూపిస్తాను, ఆగండి. అనామిక ఇల్లంతా ఒక్కసారి కలియ తిరిగి చూస్తుంది. ఎక్కడా ఎవరూ కనిపించకపోవటంతో మెల్లగా బయటికి నడుస్తుంది. అంతలో అనామికకి తన పిన్ని కాంతమ్మ ఎదురవుతుంది. ఏంటి ఇళ్ళంతా ఏదో దొంగలా తిరుగుతున్నావు? ఇంట్లో ఏవైనా మాయం చేద్దామనా? అలా ఏం లేదు పిన్ని, వంటింట్లో వంట అంతా అయిపోయింది. గిన్నెలు కూడా తోమేసి సర్దేశాను. మీరెక్కడా కనిపించకపోతే ఎక్కడికి వెళ్లారా అని చూస్తున్నాను, అంతే పిన్ని. ఓహో, నీకు నా మీద అంత ప్రేమ? నేనేమైనా పారిపోతానా ఏంటి? అయినా నిన్న నువ్వు పిండిన నా చీర మీద ఆ పప్పు కూర మరక అట్టాగే ఉంది. ఒక్క పని సరిగ్గా చేయడం చేత కదా నీకు? నిన్న పనులన్నీ పూర్తి చేసేవరకు రాత్రి అయింది కదా పిన్ని. ఆ రాత్రి చీకట్లో నాకు ఆ మరక సరిగ్గా కనిపించలేదు. ఆ చీర నేను మళ్ళీ ఉతికి పెడతానులే పిన్ని. సరే గాని నువ్వెళ్ళి అమ్మ వాళ్ళని ఏదో ఒక పని చేసుకోపా. అనవసరంగా నా కళ్ళు ముంతిరగబాక. నీ ముఖం సోత్తేనే నా ఒళ్ళు మండిపోతుంది. ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగా అంతలో అరుగు మీద నుంచి రాఘవయ్య గారు, సుధాకర్ గారు మెల్లగా నడుస్తూ ఇంట్లోకొస్తారు. నాన్నా కూర్చోండి నాన్న, నేను మంచినీళ్ళు తీసుకురానా? వద్దులే అమ్మా, నీళ్ళు తర్వాత తాగుతాను. ఈరోజు నీ పీజీ ఫైనల్ ఇయర్ ఫలితాలు వస్తాయన్నావుగా, ఏమైంది తల్లి? ఫలితాలొచ్చాయా? నువ్వెప్పుడెప్పుడు ఫలితాల గురించి చెప్తావానని ఆలోచిస్తూ నేను ఏ పని చేయలేకపోయానమ్మా. అవునమ్మా, నీ చదువు గురించి మీ నాన్న పొద్దుట్నుంచి కలవరిస్తూనే ఉన్నాడు. నీకు ఖచ్చితంగా మంచి మార్కులొస్తాయి. ఆ సరస్వతీదేవి నీలాంటి కష్టపడే పిల్లల్ని ఎప్పుడూ వదిలిపెట్టదు. నా మనవరాలు ఈ ఊళ్ళోనే పెద్ద చదువు చదివిన పిల్లగా పేరు తెచ్చుకుంటుందనే నమ్మకం నాకు ఉంది. తాతగారు, ఇప్పుడే నా స్నేహితురాలు శ్రావణి ఫోన్ చేసింది. ఆన్లైన్లో చూసి ఫలితాలు చెప్తానంది. దాని గురించి ఆలోచిస్తే నాకు కూడా చాలా కంగారుగా ఉంది నాన్న. ఒకవేళ ఏమైనా తేడా వస్తే? అలాంటిదేమీ ఉండదమ్మా. నువ్వు రాత్రి పగలు కష్టపడి చదివావు. దేవుడు నీ కష్టాన్ని వృధా కానివ్వడు. నువ్వు తప్పకుండా మంచి మార్కులతో పాస్ అవుతావు. ఈ సంభాషణంతా వింటున్న కాంతమ్మ, సరిపోయారు. ఆమెదో పెద్ద కలెక్టర్ పరీక్షలు రాసినట్టు, దేశాన్నది ఎలగబెడుతున్నట్టు కటింగ్లేంటి? ఈ రోజుల్లో పాస్ అవడం ఒక గొప్ప విషయమా ఏంటి? ఆయన చదువుకుంటే మాత్రం ఏం లాభం? వంటింట్లో గరిట తిప్పడమే కదా ఆఖరికి ఏమ చేసేది. కాంతమ్మ, ఎప్పుడు ఆ నోటి నుంచి మంచి మాట రాదా? పిల్ల సంతోషంగా చదువు గురించి మాట్లాడుతుంటే
ప్రోత్సహించడం చేతగాకపోతే ఊరుకోవాలి గాని ఇలా కోపం చూపించడం ఎందుకు? నువ్వు చదువుకోలేదు కాబట్టే చదువు విలువ నీకు తెలియటం లేదు. నేనేం తప్పు మాట్లాడానండి మామయ్య గారు. నాకు చదువు విలువ ఎందుకు తెలీదు? నా కడుపును పుట్టిన అవని అంజలి నేను చదివేస్తున్నానుగా. వాళ్ళు టౌన్లో హాస్టల్లో ఉండి పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు. మరి వాళ్ళ గురించి మీరు ఎప్పుడైనా ఇటా మాట్లాడారా? మీకేమో ఈ అనామేకనే దేవతలా కనిపించుద్ది. నా పిల్లలు మాత్రం మీకు శత్రువుల్లా కనిపిస్తారు. ఇంట్లో వాతావరణం వేడెక్కుతూ ఉండగా ఇంతలో ఇంటి బయట నుంచి అనామిక, ఏ అనామిక, ఎక్కడున్నావే? తొందరగా బయటికి రావే. నీకొక అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పాలి. పో అనామిక, పో. నీ స్నేహితురాలు వచ్చిందిగా, అది దాని అరుపులోని. నీకెంతకంటే మంచి స్నేహితులు ఎవరు దొరుకుతారు చెప్పు? చెత్తకి చెత్త తోడు. అనామిక ఇంటి బయటకు వెళ్ళింది. ఏవేం శ్రావణి, ఎందుకంతలా అరుస్తున్నావు? మా పిన్ని నీ అరుపుల వలన కోపగించుకుందిలే, ఏమనుకోకు. మన పీజీ ఫైనల్ ఇయర్ రిజల్ట్ వచ్చాయే, నువ్వు డిస్టింక్షన్లో పాస్ అయ్యావు. అంతేకాకుండా మన కాలేజ్లోనే ఫస్ట్ వచ్చావు. అనామిక మన కాలేజ్కి గర్వకారణమని, తనకి గోల్డ్ మెడల్ వచ్చే అవకాశం కూడా ఉందని ఇప్పుడే మన వినయ్ సార్ ఫోన్ చేసి నాకు ఆ విషయం చెప్పారు. ఆ మాట విన్నాక నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నిజమా శ్రావణి? నేను నిజంగానే కాలేజ్ ఫస్ట్ వచ్చానా? ఇది కల కాదు కదా? నీ మీదొట్టాహ, ఇది 100% నిజం. కావాలంటే ఈ ఫోన్లో చూడు. వెళ్ళి ఈ విషయం మీ నాన్నగారికి తాతగారికి చెప్పు. వెళ్ళవే తొందరగా. అనామిక చాలా ఆనందపడుతూ ఇంట్లోకి పరిగెడుతుంది. నాన్న, నేను డిస్టింక్షన్లో పాస్ అయ్యాను నాన్న. అంతేకాకుండా కాలేజ్ ఫస్ట్ వచ్చానంట. ఎంత గొప్ప వార్త చెప్పావమ్మా తల్లి. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ ఊళ్ళో నన్నందరూ సుధాకర్ కూతురు కాలేజీ ఫస్ట్ వచ్చిందని మెచ్చుకుంటుంటే వినాలనుందమ్మా. నేను ముందే చెప్పాను కదా తల్లి, నీ కష్టానికి తగ్గ ఫలితం దేవుడిచ్చాడు. నువ్వీ కుటుంబానికి పేరు తెచ్చావమ్మా. నీ కన్న తల్లి స్వర్గంలో ఉండి నిన్ను చూసి ఎంతగానో మురిసిపోతుంది తల్లి. ఆ మాట విని కాంతమ్మకి చాలా కోపం వచ్చింది. దానికి అంత ఆనందం ఎందుకు? బాగా డబ్బులు పెట్టి పెద్ద కాలేజీలో ఆమెను చేర్పించాం కదా. అన్ని డబ్బులు పెట్టాక పాస్ అవదా ఏంటి? దానిలో అంత గొప్ప విషయం ఏముంది? ఈ రోజుల్లో చదువుకునే వాళ్ళందరూ పాస్ అవుతున్నారు. దీనికంత బిల్డప్ అవసరం మీ అందరికీ? కాంతమ్మ, నీ నోటికి అసలు అదుపు లేదా? మన అనామిక తెలివితేటలు చూసి ఆ కాలేజీ వాళ్ళు ఫ్రీ సీట్ ఇచ్చారు. ఆమె ప్రతిభకు మెచ్చి ఫీజు లేకుండా చదివించారు. మనకి రూపాయి కూడా ఖర్చు కాలేదు. అలాంటప్పుడు ఫీజులు కట్టామని ఎట్టా అంటావు? ఏంటి, అనామిక ఉచితంగా చదివిందంటారేంటి మామగారు? రోజు కాలేజీకి వెళ్ళి రావడానికి బస్ ఛార్జీలు, అట్టగే ఎగ్జామ్ ఫీజుకి డబ్బులు మేం గట్టాంగా. అవన్నీ మీ దృష్టిలో డబ్బులు కావా ఏంటి? నామమాత్రంగా ఏదో గట్టాం, దాన్ని కూడా పెద్ద విషయంగా మాట్లాడుతున్నావుగా. ఆ మాత్రం దానికి ఎలా అంటే, మరి మొన్న నీ కూతుళ్ళు అవని అంజలి ఇద్దరికీ టౌన్ హాస్టల్లో ఉండి చదువుకోవడానికి 1000 రూపాయలు కట్టాంగా. దానికేమంటావు? వాళ్ళ ఫీజులు కట్టడానికి సుధాకర్ అప్పులు కూడా చేయాల్సి వచ్చింది. దానికి నోరు మెదపేంటి? చూసారా మీ నాన్నగారి మాటలు? నా పిల్లలు అనామిక ఒకటేనా? నా పిల్లలు అవని అంజలి ఈ ఊరికి రాన్లు. వాళ్ళు పెద్ద పెద్ద కాలేజీల్లో చదవాలి. మీకు అనామిక అంటేనే ఇష్టం. నా కూతుర్ని ఎప్పుడు ఏదో ఒకటి అనాలని, తక్కువ చేయాలని చూస్తారు. సుధాకర్ వైపు తిరిగి తీవ్రమైన కోపంతో, యావండి, మీరెట్టాగే మోగబొమ్మలా చూస్తా ఉంటారా? మీ నాన్నని నా కూతుర్ల మీద ఏడడం మానేమనండి, లేకపోతే నేను అసలు ఊరుకోను. అలా అని కాంతమ్మ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాంతమ్మ వెళ్ళిపోయాక సుధాకర్ నెమ్మదిగా అనామిక దగ్గరికి వస్తాడు. తండ్రిగా తన కూతురికి సపోర్ట్ మాట్లాడలేకపోతున్నాననే ఆవేదన ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన తన జేబులో నుండి కొన్ని డబ్బులు తీసి, తల్లి అనామిక, నువ్వు మీ పిన్ని మాటలేవి పట్టించుకోబాకమ్మా. నీకు తెలుసుగా మీ పిన్ని మనస్తత్వం గురించి. తనంతే, కొంచెం కోపిష్టి. ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్లి స్వీట్లు కొనుక్కుందా అమ్మా. మన చుట్టుపక్కల వాళ్ళకి, నీ స్నేహితురాలకి స్వీట్లు పంచుదు గాని. నాన్న, స్వీట్స్ ఎందుకు? మన ఇంట్లో పరిస్థితులు మీకు తెలుసు కదా. ఈ డబ్బులు మరేదైనా అవసరానికి పనికొస్తేలే నాన్న. వద్దు తల్లి, నా కూతురు కాలేజీ ఫస్ట్ వస్తే నేను ఈ మాత్రం కూడా చేయకపోతేట్టగమ్మా. నువ్వు వెళ్ళి స్వీట్లు తీసుకురా. శ్రావణి, నువ్వు కూడా వెళ్ళమ్మా. ఇద్దరు కలిసి వెళ్ళి మంచి స్వీట్లు తీసుకురండి. సరే నాన్న, నేనిప్పుడే శ్రావణితో వెళ్ళి స్వీట్స్ తెస్తాను. అనామిక, శ్రావణి ఇద్దరూ కలిసి ఊరి వీధిలోకి నడుస్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత రాఘవయ్య సుధాకర్ వైపు తీవ్రమైన అసంతృప్తితో చూస్తాడు. బాబు సుధాకరు, నా కళ్ళ ముందు జరిగే ఈ ఘోరాన్ని నేను చూడలేకపోతున్నాన్రా. అనామికకి తన తల్లి బ్రతుకుంటే ఈరోజు ఎంత ఆనందపడేదో గదరా. నాన్న, నన్నేం చేయమంటావు? నా పరిస్థితి నీకు తెలియంది కాదు కదా.
ఏం చేయమంటావా? నువ్వా కాంతమ్మకి మొగుడివి, అనామికకి తండ్రివి. పాపం అనామికని తన పిన్ని రోజుకి 100 మాటలన్నా నీ ముఖం చూసి గొడవలు కాకూడదని ఒక్క మాట కూడా ఎదురందో. నువ్వేమో నోరు లేని ఓళ్ళలాగా, నాలుగు లేని ఓళ్ళలాగా అట్ట మౌనంగా ఉండిపోవడం నాకు అసలు నచ్చడం లేదురా. నువ్వు కొంచెమైనా గట్టిగా మాట్లాడితేనే కదా ఆ కాంతమ్మ అదుపులో ఉండేది. నన్నేం చేయమంటావు నాన్న? నేనొక్క మాట గట్టిగా మాట్లాడితే అది ఇల్లు పీకి పందిరేస్తుంది, ఏడుపులు పెడబొబ్బులు పెట్టిద్ది, ఊరందరినీ పిలిచి నా పరువు బజార్నికి ఏడుస్తుంది. పోనీ మంచిగా చెప్దామంటే అసలు విందు. నేను ఆ రోజు తొందరపడి రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నానా అని ప్రతిరోజు కుమిలిపోతున్నాను నాన్న. నా తప్పు వల్లే నా కూతురు ఈ నరకాన్ని అనుభవిస్తోంది. నా కడుపు కోత నీకు అర్థం కావట్లేదు నాన్న. నీ బాధ నాకు అర్థం అవుతుందిరా, కానీ మనసున్న మనుషులు మౌనంగా ఉంటే మనసు లేని రాక్షసులు మరింత రెచ్చిపోతారు. ఇప్పటికైనా అనామిక విషయంలో నువ్వు ధైర్యంగా ఉండాలిరా సుధాకరు, లేకపోతే ఆ పిల్ల జీవితం నాశనం అయిపోద్ది. సుధాకర్ గుండెల్లో బాధతో తలదించుకొని పొలం వైపు నడుస్తాడు. రాఘవయ్య అక్కడే అరుగు మీద కూర్చుని శూన్యంలోకి చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అనామిక, శ్రావణి ఇద్దరూ కలిసి మార్కెట్లో ఉన్న స్వీట్ షాప్ వైపు నడుస్తూ ఉంటారు. ఏవే అనామిక, ఎంతకాలం ఇలా భరిస్తావే? నీ పిన్ని ప్రవర్తన రోజురోజుకి మరీ దారుణంగా తయారవుతుంది. నువ్వు కాలేజీ ఫస్ట్ వస్తే కనీసం ఆనందపడకపోగా కోపంగా మాట్లాడితే నువ్వెలా తట్టుకున్నావే? ఏం చేయమంటావు శ్రావణి, అంత నా నుదుటి రాత. మా అమ్మ బ్రతుకుంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా. మా నాన్న నేనంటే ప్రాణం ఇస్తారు, కానీ పిన్ని ముందు ఆయన కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఆయన బాధపడకూడదనే నేను అన్నీ మౌనంగా భరిస్తున్నానే. నీ మంచితనమే నీకు శాపంగా మారిందనామిక. ఇద్దరూ మాట్లాడుకుంటూ కాసేపు బయట గడుపుతారు. ఆ తర్వాత అనామిక స్వీట్స్తో ఇంటికి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. అనామిక ఆ స్వీట్స్ తెచ్చి తన పిన్ని చేతిలో పెడుతుంది. అనామిక, ఈ స్వీట్లు ఎందుకు తెచ్చావు? నీకు డబ్బులు ఎక్కడే? కాంతమ్మ, ఆ స్వీట్లు నేనే కొనమన్నాను. మన అనామిక కాలేజీ ఫస్ట్ వచ్చిందిగా, చుట్టుపక్కల వాళ్ళకి స్వీట్లు పంచాలని తెమ్మన్నాను. మన పిల్ల సాధించిన విజయానికి ఈ మాత్రం సంతోషపడకూడదా? అవని అంజలి టౌన్లో హాస్టల్లో ఉంటే ఇలా కనీసం పండ్లు కొనివ్వడానికి మీ దగ్గర డబ్బులుండవు, కానీ ఈ అనామికకి స్వీట్లు కొనివ్వడానికి మాత్రం మీకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? నా పిల్లల కంటే ఈ సవితి కూతురే మీకు ఎక్కువైపోయిందన్నమాట. కాంతమ్మ, అది కాదు. మీ నాటకాలు ఆపండిక. కాంతమ్మ ఆవేశంతో స్వీట్స్ బాక్స్ ని గట్టిగా నేల మీద విసిరేస్తుంది. దాంతో స్వీట్లన్నీ నేల మీద పడిపోతాయి. పిన్ని, ఎంత పనిచేసావు పిన్ని, స్వీట్స్ అన్నీ అలా నేలపాలు చేసావేంటి? నువ్వు మాట్లాడబాక, నీ వల్లే ఈ ఇంట్లో నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. అలా అని కాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయ్యో నా బంగారు తల్లి, ఎంత పాపమిది. అనామిక తల్లి, ఏడోకమ్మా, నీ జీవితం ఎప్పుడు మారుద్దో ఏమో. నీకు పెళ్ళయ్యి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతే గాని నీ జీవితంలో మంచి జరుగుద్దమ్మా. ఈ రాక్షస్ దగ్గరుంటే నువ్విట్టాగే ఈ నరకం అనుభవిస్తావు తల్లి. అనామిక జీవితంలో తర్వాత ఏం జరగబోతుంది? ఆమె జీవితంలోకి రాఘవయ్య కోరుకున్నట్టు మంచి వరుడొస్తాడా, లేక పెళ్లి తర్వాత అనామిక జీవితం మరింత దుర్భరంగా మారుతుందా? ఈ విషయాలన్నిటికీ సమాధానాలు తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.